తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ప్రత్యేక ఏసీబీ కోర్టు ఆయనకైతే ఏదైతే దేశ పర్యటనకు కావాల్సినటువంటి అనుమతినిచ్చిందని చెప్పాలి. అధికారిక పర్యటన నిమిత్తం అయితే విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్టును తిరిగి ఇవ్వాలని ప్రయాణానికి అనుమతించాలని చెప్పేసి అయితే కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి కోర్టు పలు షరతులతో కూడినటువంటి అనుమతిని అయితే మంజూరు చేస్తుంది. ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు కూడా విదేశాలలో పర్యటించనున్నారు. యునైటెడ్ కింగ్డమ్ ఇంకా దాంతోపాటు అమెరికా, జర్మనీ, చైనా దేశాలలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్టు తెలుస్తోంది. వివిధ రంగాలలో పెట్టుబడుల సమీకరణాలకు ఇంకా దాంతోపాటు తెలంగాణ అభివృద్ధి అధికారిక చర్చల కోసం అయితే ఈ పర్యటన రూపుదిద్దుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మేరకు ఏసీబీ కోర్టు కొన్ని కీలకమైనటువంటి షరతులు విధించింది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ₹1,00,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటుగా కూడా ఒకరి హామీని కోర్టుకైతే సమర్పించాలని తెలియజేసింది. దాంతోపాటు అంతేకాకుండా సీఎం రేవంత్ విదేశీ పర్యటన ప్రణాళికను కూడా కోర్టుకైతే ముందే అందించాలి. అక్కడితో అక్కడ పర్యటించేటువంటి ప్రదేశాలు, ఆయా దేశాలలో బస చేసేటువంటి పూర్తి వివరాలను కూడా కోర్టులో ముందుగానే అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు కేంద్ర విదేశాంగ శాఖ నుండి కూడా అవసరమైనటువంటి రాజకీయ అనుమతి పొందాల్సి ఉంటుంది. పర్యటన ముగిసి తిరిగి వచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 18, 2026లోగా రేవంత్ రెడ్డి పాస్పోర్టును అయితే తిరిగి కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా రేవంత్ రెడ్డి పైన ఒక ఓటుకు నోటు కేసు అయితే ఉంది. ఈ కేసులో రేవంత్ రెడ్డిని మొదటి నిందితుడిగా అయితే పేర్కొనడం జరిగింది. అప్పట్లో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్కు దాదాపుగా 50 లక్షలు లంచం ఇవ్వడానికైతే ప్రయత్నం చేశారన్నటువంటి ఆరోపణలతో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి దాదాపుగా నెల రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. ఆపై బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి ఆయన పాస్పోర్టును కోర్టుకు బెయిల్ షరతులతో భాగంగా అయితే సమర్పించాల్సిన వచ్చింది. ఇంకా ఈ కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ఇంకా తీర్పు రావకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా ప్రతిసారి కూడా ఏసీబీ కోర్టు అనుమతి తప్పనిసరిగా అయితే ఆయనకు మారిపోయిందనే చెప్పాలి.